నిజామాబాద్లోని ఆ వాగు ఒకప్పుడు వ్యవసాయానికి వెన్నుదన్నుగా నడిచింది. సమీప ప్రాంతాల్లోని వందలాది ఎకరాలకు సాగునీరు అందించింది. ఇప్పుడు కబ్జాదారుల చేతుల్లో చిక్కి మురుగు కాలువను తలపిస్తోంది. వందల సంఖ్యలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, వ్యాపార సముదాయాలు వాగును కబళించేస్తున్నాయి. వాగును రక్షించాలని పౌర సమాజం కోరినా కబ్జాల పరంపర మాత్రం మితిమీరిపోతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆక్రమణల పర్వం దర్జాగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్లో వ్యవసాయానికి ఆసరాగా నిలిచిన పులాంగ్ వాగు ఇప్పుడు మురుగు కాలువను తలపిస్తోంది. నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే విశాలమైన వాగు కుచించుకుపోతోంది. వాగుకు ఇరువైపులా ఇళ్లను నిర్మిస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పులాంగ్ వాగు న్యాల్కల్లోని మాసాని చెరువు నుంచి మొదలవుతుంది. గాయత్రీనగర్, పులాంగ్, ప్రగతినగర్, గంగస్థాన్ మీదుగా నిజామాబాద్కు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి కొండూరు, సుఖ్జీత్ ఫ్యాక్టరీ, మాక్లూరు మీదుగా వెళ్లి గోదావరిలో కలుస్తుంది. మొత్తం పొడవు 50 కిలోమీటర్లు కాగా నగరంలో 8 కిలోమీటర్ల మేర ప్రధాన ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్తోంది. అయితే నగరంలో మాత్రం వాగుకు ఇరువైపులా ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించడంతో వెడల్పు క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లకుండా నగరం ముంపున గురవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆస్పత్రులు, వివాహ మందిరాల నుంచి వాగులోకి మురుగునీరు వదలడంతో దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పులాంగ్ వాగ్ అనేది ఇప్పుడు మురికికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకంటే అక్కడే మన మంచిప్ప నుండి గోదావరి దాకా పోయే తీరంలలో విపరీతంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు అటు కళాశాలలు కావచ్చు, అటు ఫంక్షన్ హాల్లు కావచ్చు, చాలా వరకు కబ్జాకు గురైన ఉన్నది. మన మున్సిపల్ సంబంధించిన అధికారులు మన ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ పన్నుల ద్వారా మరి ప్రజలకు సంబంధించిన ఆరోగ్య భద్రత కూడా చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది, జిల్లా అధికారులది ఉన్నది. పులాంగ్ వాగు ఎంత పరిధిలో ఉంది, దానికి సంబంధించిన బౌండరీలు ఏ రకంగా ఉన్నాయనేది కనీసం చూడకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంట్లో చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, విద్యా సంస్థల వాళ్ళు, దీంతోపాటు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కబ్జాలో ఉండడం వల్ల అధికారులు కేవలం చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పులాంగ్ వాగుకు సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని వెంటనే బౌండరీలో దానికి సంబంధించినటువంటి ఏదైతే రాళ్లు పాతి పెట్టడం, దానికి గోడలు కట్టే రకంగా పులాంగ్ వాగుని రక్షించాలి. హైదరాబాద్లో హైడ్రా తరహాలో నిర్ణయం తీసుకొచ్చి ఈ పులాంగ్ వాగును కాపాడాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వ అధికారులని అడుగుతా ఉన్నాం. వినాయక్ నగర్ కాలనీలోని 100 ఫీట్ల రోడ్డు వద్ద బఫర్ జోన్ను ఆక్రమించి పదుల సంఖ్యలో నిర్మాణాలు చేపట్టారు. ఇలాంటి నిర్మాణాల వల్లే 3 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగు సమీప ప్రాంతాల్లోని ఇళ్లు రాత్రికి రాత్రే ముంపునకు గురయ్యాయి. హుటాహుటిన బాధితులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించి వాగును పునరుద్దరించాలని నగరవాసులు కోరుతున్నారు. వరద ప్రవాహం దిగువకు సాఫీగా వెళ్లేలా పూడిక తీయించి చెత్తతో పాటు చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పులాంగ్ వాగు పొంటి ఉన్నటువంటి కొన్ని పాఠశాలలు, ఇప్పుడు స్టార్ వరల్డ్ పాఠశాల కానివ్వండి, అట్లాగే మిగతా పాఠశాలలు, అట్లాగే బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల కూడా కబ్జా చేసి ఈరోజు వాగులోకి దొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే పాత ఎంఎస్ఆర్ బిల్డింగ్ కూడా ఆ వాగులోకి సగము కబ్జా చేసి ఆ బిల్డింగ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ అధికారులు కానీ, నాలా ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, అట్లాగే కాలువలు రక్షించాల్సినటువంటి నీటిపారుదల శాఖ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క పర్యవేక్షణ లోపించి ఈ యొక్క వాగు అనేది ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాలువలో ఉన్న వాగు నీరు అది మురికిగా మారిపోయింది. సాగునీరు కాస్త మురికి నీరు అయిపోయింది. మురికి నీరు హాస్పిటల్స్ అయిపోయినాయి. కాలువ పక్కన, వాగు పక్కన మురికి నీళ్ళు అది అనుకుంటే అన్ని దాంట్లో మిక్స్ అయ్యి మనకి చెత్త చెదరం అంతా అందులోనే మిక్స్ అవుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే వర్షం పడ్డ తర్వాత ఆ వాసన, దుర్వాసన, కొత్త రోగాలు రావడము, కొత్తగా ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం, చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లాలంటేనే భయం వేస్తుంది. మన నిజామాబాద్ కూడా అభివృద్ధి చెందిందా లేదా ఎవరైనా చూడాలనుకుంటే ఆ యొక్క వెళ్ళేటప్పుడు ఆ యొక్క నీట్నెస్ తోటే మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని నీట్గా ఉంచి మనం మళ్ళీ పూర్వకాలంలో ఎలా ఉండేనో, మన ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా ప్రక్షాళన చేస్తున్నారో మన నిజామాబాద్లో కూడా అట్లా ప్రక్షాళన చేసి మోడర్నైజ్ చేసి కబ్జాలను ఆపి ఎవరైతే పులాంగ్ వాగు ఉందో దాని చుట్టుపక్కల ఉన్న కబ్జా మొత్తంని తీసేసి మన హైడ్రా లెక్కనే నిజామాబాద్లో కూడా సంస్కరణలు తీసుకొస్తే మన వాగు మనకి మళ్ళీ సురక్షితంగా ఇంతకుముందు ఎలా ఉండేనో అలా రానికి పరిష్కారం దొరుకుతుందని నా మనవి సార్. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపడితే పులాంగ్ వాగుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు అంటున్నారు.